నమస్కారం. నేను చందు. తెలంగాణలో డిఎస్సి రాస్తున్న ఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ స్టడీ సర్కిల్ ఫ్రీగా కోచింగ్ ఇస్తుంది. అప్లై చేసుకొని హ్యాపీగా డిఎస్సి కొట్టేసుకోండి. నోటిఫికేషన్ దానికి సంబంధించింది. ఫ్రీ కోచింగ్ ఫర్ డిఎస్సి ఫర్ టీచర్స్ రిక్రూట్మెంట్. ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కోచింగ్ ఫర్ డిఎస్సి. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేవారు. బీసీ రెసిడెన్షియల్ అయితే ఏం చేసారు అంటే వాళ్ళు ఎస్జిటి వాళ్ళకే ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఎస్జిటి ఎస్ఏకు కూడా ఇస్తారు కావచ్చు. ఎక్కడెక్కడ అంటే 16 డిస్ట్రిక్ట్ సెంటర్స్లో మొత్తం 16 సెంటర్స్ను ఎక్కడ బీఈడి కాలేజీలు, గౌట్, డైట్ కాలేజీలలో ఇస్తారు. ఎంతమందికి అంటే 100 మెంబర్స్ ఎస్టీ స్టూడెంట్స్ లేకపోతే క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. క్లియర్గా 2 months ఫ్రమ్ 3-4 వచ్చే నెల 3 తారీఖు నుంచి జూన్ 2 తారీఖు వరకు ఇస్తారు. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనకు ఆదిలాబాదు, హన్మకొండ, ఆస్ట్వేల్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. అటాచ్డ్ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్, నిర్మల్, హన్మకొండ, మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఇక్కడ సిద్దిపేట మీదకు లాస్ట్కి వస్తే వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఇట్లా మొత్తం 16 సెంటర్స్ ఉన్నాయి. 16 సెంటర్స్లో మనకు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అంటే అక్కడే ఉండి హ్యాపీగా చదువు. ఎలిజిబిలిటీ ఎవరు మరి అని అంటే మనకు మస్ట్ అప్లైడ్ ఫర్ డిఎస్సి 2024కి ఖచ్చితంగా అప్లై చేసి ఉండాలి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పొసెస్డ్ ద క్వాలిఫికేషన్ ఎయిదర్ డైట్ ఆర్ బీఈడి ఆర్ బోత్. క్లియర్గా మెన్షన్ చేసారు. ఎస్జిటికి అయితే డైట్ కంప్లీట్ చేయాలి, ఎస్ఏకి అయితే బీఈడి, లేదు అంటే 2 కంప్లీట్ చేసిన హ్యాపీ. క్వాలిఫైయింగ్ ఇన్ టెట్, మాకు టెట్లో క్వాలిఫై అయి ఉండాలి. ఇది మాండేటరీ అని ఇచ్చారు. యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs వరకు ఉండాలి. 23-24 అకాడమిక్ ఇయర్కి పేరెంట్ లేకపోతే ఫ్యామిలీ లేకపోతే గార్డియన్. క్యాండిడేట్ హూ ఈస్ ఎంప్లాయిడ్ ఆర్ పర్సూయింగ్ ఎనీ అదర్ కోర్స్ డ్యూరింగ్ ద కోచింగ్ పీరియడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి ఎక్కడ చదువుతున్నాం అప్పుడు ఇది అప్లై చేసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ ఛాన్స్ లేదు. Candidates should not have avoid any similar coaching sponsored by the government elsewhere. అంటే ఇలాంటిది ఇంకా ఎక్కడ మన గవర్నమెంట్లో ఎక్కడ చదివి ఉండద్దు. ఒకవేళ చదివి ఉంటే మనము ఇగో మనం క్లియర్గా మెన్షన్ చేశారు కదా, అయిపోయింది, మేము ఏదో ఒకటి అబద్ధం పెట్టి మేము అప్లై చేసుకుంటామంటే గుర్తుపెట్టుకోవాలి. ఎలాగో ఆధార్ కార్డు తీసుకుంటారు కాబట్టి మనం ఇక్కడ దొరికిపోతాం. అట్లా చేయకూడదు. సెలెక్షన్ ఎట్లా చేస్తారు అంటే క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ మెరిట్ బేస్డ్ యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ బీఈడి, డైట్, టెట్. వెయిటేజ్ ఫర్ బీఈడి, డైట్ విల్ బి 50% ఫర్ టెట్. డైట్, బీఈడి దానికి 50% ఇస్తే టెట్కు 50% ఇస్తారు. ఇఫ్ ద క్యాండిడేట్ సెక్యూర్స్ ఈక్వల్ మార్క్స్, ద క్యాండిడేట్స్ హూ స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ బీఈడి, డైట్ విల్ బి కన్సిడర్ ఫర్ మెరిట్ కోసం ఒకవేళ సేమ్ మార్క్స్ వచ్చినాయి అలాంటప్పుడు బీఈడి, డైట్ని కన్సిడర్ చేస్తారు. Candidates with more age will be considered for merit for the condition of 1, 2 or the same. ఒకవేళ ఈ 1, 2 సేమ్ ఉన్నాయి అలాంటప్పుడు ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉందో వాళ్ళను కన్సిడర్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే 12/3 ఈ నెల 12 నుంచి స్టార్ట్ అయినాయి. 26 వరకు ఉంటాయి. ఇది టీఎస్ స్టడీ సర్కిల్ co.inలో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. డ్యూరేషన్ ఎన్ని నెలలు ఇస్తారంటే 2 నెలలు ఇస్తారు. 50 days ఫర్ ద కోచింగ్ అండ్ 10 days ఫర్ ద ఇంటర్నల్ ఎగ్జామ్స్. 50 days కోచింగ్ ఇచ్చి 10 days టెస్టులు పెడతారు. క్లియర్గా మెన్షన్ చేసారు. ద రెసిడెన్షియల్ కోచింగ్ ఫర్ డిఎస్సి ఈజ్ మెయిన్లీ ఫర్ ఎస్జిటికే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ ఏ డిస్ట్రిక్ట్ సెంటర్ ఇఫ్ దేర్ ఆర్ 10 ఆర్ మోర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ ఎదర్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, 10 అడిషనల్ సెషన్స్ ఆఫ్ higher level teaching will be organized in the particular subject in that center. జనరల్గా అయితే ఎస్జిటి వాళ్ళకే వీలు కూడా ఇస్తుంది. కాకపోతే ఒకవేళ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటే 10 కంటే ఎక్కువ ఉంటే దానికి కూడా వాళ్ళు స్పెషల్గా క్లాసులు చెప్పిస్తారు. కండక్ట్ ఆఫ్ కోచింగ్ క్లాసెస్ ఎక్కడెక్కడ అని అంటే గౌట్ లేకపోతే ప్రైవేట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఆర్ ఎనీ అదర్ కాలేజ్ విచ్ హ్యావ్ బిగ్ హాల్స్ విత్ సీటింగ్ కెపాసిటీ ఆఫ్ 100 స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి, ఒక హాల్లో మనం 100 మెంబర్స్ కూర్చొని క్లాసులు వింటాం. దేర్ షల్ బి 5 sessions ఇన్ ఏ డే. రోజు మొత్తంలో 5 sessions ఉంటాయి. ఒక్కో సెషన్ 1.5 hour ఉంటుంది. తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ షెల్ బి కండక్టెడ్ ఆన్ ఎవ్రీ సండే. ప్రతి సండే మనకు ఎగ్జామ్ పెడతారు. ద టోటల్ కోచింగ్ సెషన్స్ విల్ బి 250, 5 sessions per day, 50 days. And 10 exams will be conducted during the entire
పీరియడ్ ఎగ్జామ్. మొత్తానికి 10 ఎగ్జామ్స్ పెడతారు. అకామిడేషన్ ఇట్లున్నది. బాయ్స్ గర్ల్స్కి అకామిడేషన్ ఇస్తారు. గౌట్ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్. సిలబస్ సెషన్స్ మనకు సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎట్లా ఇచ్చేసి చూడండి. జీకే కరెంట్ అఫైర్స్కి 40 సెషన్స్ ఉంటాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 30, లాంగ్వేజ్ 1 తెలుగు 25, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 25, కంటెంట్ సబ్జెక్ట్స్ ఎస్ఏకి వస్తే మ్యాథమెటిక్స్ 30, సైన్స్ 30, సోషల్ 30, ఐసిటి ట్రై మెథడ్స్ 20, మొత్తానికి 250 క్లాసెస్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్. ఏమేమి పెట్టాలి అని అంటే డిఎస్సి 2024 అక్నాలెడ్జ్మెంట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th మెమో, తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది క్లియర్గా మెన్షన్ చేసారు. 1 మార్చ్ 2023 నుంచి 29 మార్చ్ 2024 వరకు. లేటెస్ట్ ఇన్కమ్ లేకుంటే ఒకసారి మనం ఇన్ఫామ్ చేసి అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఇంటర్ మార్క్స్ మేము, తర్వాత డిగ్రీ మేము, బీఈడి డైట్, తర్వాత అవుట్ మార్క్స్, కాపీ ఆఫ్ మార్క్స్ మేము ఆఫ్ టెట్, తర్వాత మన ఫోటో, డిజబిలిటీ టెస్ట్ ఉంటే అది కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ అబోవ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్. మనకు టీసీతో సహా మనం ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నామో అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇవి నంబర్లు. ఏమైనా డౌట్లు ఉంటే మీరు అక్కడ కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది వీళ్ళ వెబ్సైట్. స్టడీ సర్కిల్స్ అని కొడితే సరిపోతుంది. ఇందాక బీసీ అయిపోయింది, ఇప్పుడు ఎస్సీ స్టడీ సర్కిల్. దీంట్లో ఇది ఇట్లా వస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ డిఎస్సి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎస్సీ ఎలిజిబుల్ యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 26/3 ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే ఆధార్ కార్డు ఇందాక చెప్పినాను కదా, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డు ఇస్తే మనం ఒకవేళ ఇంతకుముందు కోచింగ్ తీసుకున్నాం అయినా మళ్ళీ తీసుకుందాం అనుకుంటే దాన్ని ఎంట్రీ చేయగానే మన భాగవతం బయటపడుతుంది. ఆధార్ కార్డు మనం ఏమి ఇవ్వాలి? జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్ నేము, నేటివ్ డిస్టిక్, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, ఫిజికల్ ఛాలెంజ్డా లేదా క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఏంది, యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ సర్టిఫికేట్, మన క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అకాడమిక్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, 10th, ఇంటర్, డిగ్రీ, తర్వాత టెట్, బిఎడ్, డైట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఇఫ్ యూ పొజెస్ బీఈడి డైట్ యూ హ్యావ్ టు సబ్మిట్ బోత్ డీటెయిల్స్ అబోవ్ అని ఇచ్చారు. మ్యారిటల్ స్టేటస్ ఏంది, పర్మనెంట్ అడ్రస్ ఏంది, తర్వాత హ్యావ్ యూ ఎవర్ స్టడీడ్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ఆఫ్ తెలంగాణ స్టడీ సర్కిల్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్. ఇందాక మెన్షన్ చేసినాం కదా, ఏం దాంట్లో మనము స్టడీ సర్కిల్లో మనం చదువుకున్న దీంట్లో మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th మేము, క్యాస్ట్, ఇన్కమ్, డైట్, బీఈడి, టెట్, ఫోటో, సైన్, డేట్ ఇవన్నీ మనం క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయాలి. సబ్మిట్ కొట్టినాక మనం అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. కోచింగ్ తీసుకోలేము వేలకు వేలు పెట్టి, కానీ మాకు కోచింగ్ కావాలి అని అంటే తెలంగాణ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించండి. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఏ విధంగా హెల్ప్ అయింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 10 మందితోటి కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.